శనగపిండి బియ్యపిండి వేసి మురుకులు చేసుకునే విధానము. ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో 4 కప్పులు బియ్యపిండి వేసుకొని బాగా జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్నాక రవ్వ వస్తుంది, అది పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి 1 కప్పు వేసుకోవాలి, అది కూడా జల్లెడ పట్టుకొని ఒక రొంత బరక వస్తే అది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు కారము, 1 స్పూను వాము, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలిపెట్టుకోవాలి. పిండి అంతా మొత్తం కలిసేలాగా కలిపెట్టుకొని ఒక 50 గ్రాములు నువ్వులు, తెల్ల నువ్వులు, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక వేడి నూనె ఒక 100 గ్రాముల దాకా పోసుకున్నానండి. వేడి నూనె మొత్తం కలుపుకోవాలి. వేడి నూనె పోసినాక ఇప్పుడు స్టవ్ మీద నీళ్ళు బాగా మరగనిచ్చి అది పోసి పిండి బాగా కలిపి ముద్ద చేసుకోవాలి. ముద్ద చేసుకున్నాక దాన్ని ఒక తడిగుడ్డ ఎత్తుకొని కప్పెట్టుకోవాలి. కొంచెం కొంచెం పిండి తీసుకొని మురుకులు చిట్టీలో వేసి మురుకులు ఒత్తుకోవాలి. పిండి కొంచెం కొంచెం తీసుకున్నప్పుడు గట్టిగా ఉంటే ఒత్తుకోవడానికి ఇబ్బంది అవుతుంది. పిండి కొంచెం కొంచెం తీసుకున్నప్పుడు కూడా మనం కొంచెం కొంచెం నీళ్ళు పోసి కలిపి కొంచెం లూజుగా కూడా ఉంటే మనం మురుకులు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసుకోండి, మురుకులు సూపర్గా ఉన్నాయి. సరే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మురుకులు రెడీ.